గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను ఉగాది రాశి ఫలాల్లో కూడా ఒకటే మాట చెప్పాను. మే 1న గురువు యొక్క స్థానం అనేది మారబోతుంది కాబట్టి, మీ 7వ ఇంట్లోకి గురువు రాబోతున్నాడు కాబట్టి, అప్పటి నుండి వృశ్చిక రాశి వారికి అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి. అప్పటి వరకు వేచి ఉండండి అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. గురువు యొక్క సంచారం అనేది వృశ్చిక రాశి వారికి పెద్ద పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా, 9 గ్రహాలలో పెద్ద గ్రహం, ప్రభావవంతమైన గ్రహం ఏదైనా ఉందా అంటే బృహస్పతి అని చెప్పవచ్చు. బృహస్పతి అంటే గురువు. ఈ గురువు యొక్క సంచారం అనేది 2024 సంవత్సరం మే 1న మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారనుంది. అంటే మీ 6th హౌస్ నుండి గురువు 7th హౌస్లోకి వస్తాడు. ఈ సంచార కాలంలో వృశ్చిక రాశి వారి పైన ఎలాంటి ప్రభావం ఉంటుందంటే, గురువు యొక్క ప్రభావం అనేది 1st హౌస్ పైన, 3rd హౌస్ పైన, 11th హౌస్ పైన పడుతుందండి. దానివల్ల వృశ్చిక రాశి వారికి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అనేక అవకాశాలు ఉండబోతున్నాయి. విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళినా, అక్కడ చదువు కంప్లీట్ అయినప్పటికీ కూడా పార్ట్ టైం జాబులు దొరకక, ఫుల్ టైం జాబులు దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక నుండి మెల్లిమెల్లిగా పరిస్థితుల్లో మార్పు అనేది రాబోతుంది. కెరీర్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో కూడా పురోగతి సాధ్యమవుతుంది. అంటే అదృష్టం మీ వైపు ఉంటుందండి మే 1 నుండి. వైవాహిక జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే, వృశ్చిక రాశి వారికి ఆర్థిక వృద్ధి విషయంలోనూ, కెరీర్కి సంబంధించి కూడా కొత్త ఆలోచనలు అనేవి పుట్టుకొస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. మీ సహ ఉద్యోగుల ద్వారా కానీ, లేదా మీ సీనియర్ల ద్వారా కానీ, మీ జీవిత భాగస్వామి నుండి కానీ మంచి గుర్తింపు అనేది లభిస్తుందండి. అంటే ప్రశంసిస్తారు మిమ్మల్ని. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరంగా కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవటానికి కూడా మే 1 నుండి వృశ్చిక రాశి వారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కానీ, స్థిరాస్తులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటానికి మే 1 వరకు ఆగమని చెప్పాను. మే 1 తర్వాత మాత్రం మీ మైండ్ అనేది కాస్త ప్రశాంతంగా ఉంటుందండి. ఎక్కువగా అలజడి ఉండదు. దానివల్ల మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ వృశ్చిక రాశి వారు. అయితే బృహస్పతి అక్టోబర్ 9వ తారీఖున తిరోగమన సంచారం చేస్తాడు. రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ సమయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి కొద్దిగా నెగిటివ్ ప్రభావం అనేది పడే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలో అంటే, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం అనేది టెంపరీగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న తగాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి. మే 1 నుండి అక్టోబర్ 9వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు వృశ్చిక రాశి వారు. మళ్ళీ అక్టోబర్ 9వ తారీఖు తర్వాత కొన్ని రోజుల పాటు బృహస్పతి తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి ఆ సమయంలో మళ్ళీ మామూలుగా వస్తుంది పొజిషను. వ్యాపార భాగస్వాములతో చిన్న గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. మంచి విషయాలు జరిగినప్పటికీ కూడా, అంటే బృహస్పతి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, వృశ్చిక రాశి వారికి నెగిటివ్ పాయింట్ ఏంటంటే, వారికి అర్ధాష్టమ శని జరుగుతుందండి. అంటే శని భగవానుడు 4వ ఇంట్లో ఉన్నాడు, మంచి పొజిషన్లో లేడు. కాబట్టి అక్టోబర్ 9వ తారీఖు తర్వాత పాజిటివ్ ప్లస్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయండి. మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి పాజిటివ్గా ఉంటుంది. శని భగవానుడి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి మీకు అనుకూలిస్తున్నాడు కాబట్టి గురుబలం అనేది వృశ్చిక రాశి వారి పైన ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా చెప్పవచ్చు. అయితే అక్టోబర్ 9వ తారీఖు తర్వాత రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి
కొద్దిగా నెగిటివ్ ప్రభావం అనేది వృశ్చిక రాశి వారి పైన ఖచ్చితంగా పడుతుందండి. 4వ ఇంట్లో శని భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ పనులలో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పని వెంటనే పూర్తవ్వాల్సింది కూడా కొద్దిగా లేటుగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సామరస్యం అనేది పెరుగుతుంది. ఎందుకంటే బృహస్పతి 7వ ఇంట్లో సంచారం చేస్తున్నాడండి. మీ జీవిత భాగస్వామికి మీరు దగ్గర అవుతారు. అంటే వృశ్చిక రాశిలో జన్మించి ఒకవేళ మీ జీవిత భాగస్వామితో కనుక ఇప్పటి వరకు గొడవలు పడుతున్నట్లయితే ఈ సమయంలో మే 1 తర్వాత నుండి వారికి దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో మే 1 తర్వాత మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. 7th హౌస్ అనేది మ్యారేజ్కి సంబంధించినదండి, వివాహానికి సంబంధించినది. కాబట్టి వివాహ విషయంలో కూడా వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు అనేవి మే 1 నుండి ప్రారంభమవుతాయండి. ఆర్థిక సమస్యల నుండి కూడా వృశ్చిక రాశి వారు బయటపడగలుగుతారండి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇల్లు కానీ లేదా వాహనాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా మే 1 తర్వాత వృశ్చిక రాశి వారికి సూచిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే గురువు అనుకూలతతో పాటుగా శని భగవానుడు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి శని భగవానుడు అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని మీ పైన చూపిస్తున్నాడు. కాబట్టి ఆ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది గురువు ప్రభావం వల్ల మీ పైన తగ్గే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి అర్ధాష్టమ శని వల్ల వృశ్చిక రాశి వారు గురువు అనుకూలంగా ఉన్నంతకాలం పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. అక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ అన్నట్లుగా ఉంటుంది. కష్టకాలంలో స్నేహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతును పొందుతారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఎప్పుడైతే గురువు 7వ ఇంట్లోకి వెళ్తాడో మే 1 తర్వాత చాలా తెలివిగా ఆలోచిస్తారండి. అంటే ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడతారు, అలర్ట్గా ఉంటారు. వివాహమైన తర్వాత ఆనందాన్ని పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం అనేది మెరుగుపడుతుంది. అంటే లైంగిక ఆనందంతో ఉంటారు. విజయవంతమైన వ్యాపారవేత్తలుగా సమాజంలో పేరును పొందుతారు. అంటే మీరు ఏ రంగంలో స్థిరపడినా సరే ఆ రంగంలో విజయాన్ని, గౌరవాన్ని పొందగలుగుతారు. వారసత్వం ద్వారా కూడా వృశ్చిక రాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు. అందంగా, ఆరోగ్యంగా ఉంటూ మక్కువతో ఉంటారు. అంతేకాదండి, వృశ్చిక రాశి వారు గురు బలంతో, సంకల్ప శక్తితో చాలా కష్టపడి పనిచేయటాన్ని ప్రారంభిస్తారు. మీ సోదరుల నుండి అలాగే సోదరీమణుల నుండి కూడా మంచి మద్దతు అనేది లభిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. పిల్లలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారు చాలామంది సంతానానికి సంబంధించి శుభవార్తలు ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారండి. గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నంత కాలం మీకు పిల్లల విషయంలో కూడా అనుకూలతలు సూచిస్తున్నాయి. ప్రత్యర్థులను ఓడించే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ శత్రువుల మీద విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మే 1 తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు. వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే అడ్వైజర్లుగా పనిచేస్తున్నారో, అంటే లీగల్ అడ్వైజర్లుగా కానీ అడ్వకేట్గా ఎవరైతే పనిచేస్తున్నారో, న్యాయానికి సంబంధించిన రంగాలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుందండి. అంటే స్పెషల్గా మీకు ఇంకా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరంలో జనవరి 1 నుండి ఏప్రిల్ మాసం వరకు ఒక కాలంలో ఉంటుంది. మళ్ళీ మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఇంకొకలా ఉంటుందండి. ఈ సమయం అనేది మీకు చాలా అనుకూల ఫలితాలను అయితే అందిస్తుంది. అక్టోబర్ 8వ తారీఖు తర్వాత పూర్తిగా పాజిటివ్గా అయితే ఉండదండి. ఈ మధ్యకాలాన్ని వృశ్చిక రాశి వారు సరిగ్గా ఉపయోగించుకోండి. సరైన నిర్ణయాలను తీసుకోండి. మీ జీవిత భాగస్వామికి దగ్గర అవ్వండి, ఆనందాన్ని పొందండి. అలాగే పిల్లల విషయంలో కూడా మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశిలో జన్మించి వివాహం కాని వారు కూడా ఈ సమయంలో ప్రయత్నాలను చేయండి. పెళ్లి ముహూర్తాలు నవంబర్ దాటిన తర్వాత ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో కుదిరే అవకాశాలు ఉంటాయి. పెళ్లి జరగకపోయినా పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ప్రయత్నాలను విడిచిపెట్టకుండా కొనసాగించండి.
అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశి వారి పైన అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు తగ్గుతుంది, వృశ్చిక రాశి వారికి ఉగాది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వృశ్చిక రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, వృశ్చిక రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశం పైన చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కనపడినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ లింక్స్ని మీకు షేర్ చేస్తాను.